ఒరే డాక్టర్, ఎంతసేపురా, త్వరగా వెళ్ళిపోరా. పోవా, అయితే నేనే వెళ్తాను. అంత దిగిపోయి ఉన్నా డాక్టర్ గారు, నన్ను టెస్ట్ చేసి ఏం చెప్పారు? ఏం చెప్పాను నన్ను అడుగుతున్నారా? 15 రోజుల క్రితం వచ్చినప్పుడు నేను తల్లిని కాబోతున్నాను, నేను చెప్పలేదు. గుర్తులేదండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? తల్లిని కాబోతున్నానని వినగానే ఎంతో మురిసిపోయాను. ఈ వార్త మా వార్త చెప్పగానే ఆయన ఎంతో సంబరపడిపోయి ఎగిరి పడ్డారు, కాళ్ళు విరగొట్టుకున్నారు. 60 రూపాయలు పెట్టి పుట్టబోయేవాడి కోసం ఎంతో ఆశతో ఉయ్యలు కూడా కొన్నాను. 600 ఖర్చు పెట్టి పార్టీ కూడా చేశాను. చూడండి, నేను 1 నెలగా ఎవరిని గర్భవతిని చేయలేదు, గర్భవతి అని ఇచ్చలేదు. చెప్పలేదు? ఇదిగో మీ చేతులతో మీరే రాసింది, చూసుకోండి. ఇది నా రాత కాదే. మీ రాత కాదు, నా రాత, అల్రాత. అవును సార్, ఆ రోజు దేశభక్తి గురించి చెప్పినప్పుడు 5,000 నేనే ఇచ్చాను మీకు. నేను డబ్బు తీసుకున్నాను. వాట్ యు మీన్? నేను డబ్బు తీసుకున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మీకు నేను నెక్లెస్ కోసం 15,000 ఇచ్చానా లేదా? ఇచ్చారు సార్. మళ్ళీ వచ్చి 5,000 తీసుకున్నాను అంటారేంటి మీ అబ్బాయి? ఎరా బిడ్డ? అవునయ్యా, ఇలా వెళ్ళి అలా వచ్చి 5,000 కొట్టిపోతుంది. డోంట్ టాక్ రమేష్. నేను డబ్బు తీసుకుని లేదంటానా? కోపడకండి, కోపడబోకండి. ఎరా నేనని చెప్పరా, నువ్వు నిజంగా డబ్బు ఇచ్చావా? నిజమయ్యా, 5,000 ఇచ్చినే నా మీద కొట్టు. కావాలంటే ఓచరు మీద సంతకం చేసి చూపిస్తున్నాడు. ఏదిరా, ఎక్కడ్రా ఓచరు? ఉండాలయ్యా, ఇక్కడెక్కడో పెడుతుని ఎవరు మొయ్. రే, ఎన్నాళ్ళుగా ఇలా దొంగతనం చేస్తున్నావురా? ఎంత డబ్బు కొట్టేసావురా? అలా నాటకయ్యా, వెతుకుతున్నాను. ఎతుకు. మీ గొడవ సరేనండి, నా మాట ఏమిటి? మీరుండండి సార్, మీరుండండి. రే, లేని కాగితం ఎలా కనిపిస్తుందిరా? నా కడుపున చెడ పుట్టావురా. సార్, ఇదిగోనయ్యా ఓచరు. చూడండి సార్, చూడండి సార్, చూడండి. హలో, డాక్టర్ శేఖర్ హియర్. హాయ్ బావా. ఓ, లిల్లీనా? లేకపోతే నీకు వేరే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారేమిటి? ఏమిటో చెప్పు, అసలు పని ఉంది నాకు. నథింగ్ డూయింగ్. సాయంత్రం 4 గంటలకు పని పాట ఏమి పెట్టుకోకు, నేనే వచ్చి పికప్ చేసుకుంటానని నీ అంతటా నువ్వే చెప్పి. నేను చెప్పానా? ఏ దొంగ, నా చేతి చెప్పించారని. ఇదిగో, ఇంకో 1/2 గంటలో నేను రెడీ వచ్చేస్తాను. నిన్ను మనం అనుకున్న చోటుకు వెళ్దాం, ఓకే? ఓకేనా? రా వెళ్దాం. దన్నాలండి. డాక్టర్ బాబు గారు ఉన్నారండి? ఉన్నారు. మీరెవరు? మా దాన కదలండి. నేను ఎన్ని మందులు వేసుకున్నా కడుపు కదలదండి. మా ఆవిడకి ఎన్ని మందులు వేసినా కదలే కడుపు ఆగరండి. కావని ఒకసారి చూసి పోరానండి. డాక్టర్ బాబు గారు 4 గంటలు ఉంటారండి? ఉండరు, 1 గంటలో బయటకు వెళ్తున్నారు. ఉండరు కదండి? అమ్మాయి, అయితే నేను ఉంటానండి అయ్యా. హలో సార్, మీరు చెప్పేది నిజమే. హాస్పిటల్లో రాతకి జ్యువెలరీ షాప్ లో సంతకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. అండ్ ఈ రోజు లిల్లీ నాకు ఫోన్ చేసింది. ఆమెను కలుసుకుంటానని నేను చెప్పానట. అసలు ఆమెతో మాట్లాడండి. అదే సార్, ఇదంతా డిటెక్టివ్ కథ అనిపిస్తుంది నాకు. హలో, మధు నర్సింగ్ హోమ్. హలో, ఎవరు మాట్లాడేది? డాక్టర్ శేఖర్ ఎండి. మాట్లాడింది డాక్టర్ శేఖర్ ఎండి. ఆహా,
గాడ్, మై కార్బన్ కాపీ. డాక్టర్, 6 నెంబర్ బెడ్ మీద పేషెంట్ టెంపరేచర్ పెరిగింది. ఆఫ్టర్ ఆల్ టెంపరేచర్ ఇవన్నీ నాకు చెప్తావా? వెళ్ళి డాక్టర్ కేసుతో చెప్పు. ఓకే. అటు కూర్చో. అమ్మయ్యా, ఇన్నాళ్ళు హ్యాపీగా మనం బయటికి రాగలిగాం. ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడివి. నువ్వు అడిగినా రాలేదంటే అది ఆ డాక్టర్ తప్పే. ఆ డాక్టరా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ శేఖర్ని, దాటితే మామూలు శేఖర్ని. తేడా లేదు. అవును, మన పెళ్ళి ఎప్పుడు బావా? పెళ్ళి ముహూర్త రోజున. అదే, ఆ ముహూర్తం అప్పుడని. పెళ్లి రోజున. చెప్పు బావా, పెళ్ళి ఎప్పుడని? నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఇప్పుడంటే ఇప్పుడు. బ్లాక్ బోర్డ్స్ మధుసూదన్ రావు, బుధవారం నాటికి 2 లక్షలు మా చేతికి చేరితే సరే సరే, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటికి చేరుతుంది. ఇదే ఆఖరి రిమైండర్, జాగ్రత్త. బ్లాక్ బర్డ్ 2 లక్షలు ఇవ్వకపోతే నన్ను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాడు. అవును రాజు, ఇది వరకు ఇలాంటి ఫోన్స్ వచ్చాయని నాన్నగారు చెప్పారు. ఐడియా సార్, 2 లక్షలు విలువ చేసే ఐడియా సార్. ఏమిటది? టెలిఫోన్ తీసేయమంటావా? రైట్ సార్, కూర్చోండి సార్, మీరు చెప్తాను. కూర్చోండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ రంగం అప్పుడు మీలాగే ఉంటాడంటున్నారు కదా. అవును. అప్పుడు మనం మంచి ప్లాన్ వేస్తాం. ఓ 3 మాసాలు మీరు మాయమైపోతారు. అప్పుడు మనం ట్రిక్ వేసి ఆ రంగాన్ని ఇంటికి తీసుకెళ్తాం. బ్లాక్ బర్డ్స్ అట్లాగే 2 లక్షలు అడుగుతారు కదా, మనం ఏమని చెప్తాం? అయ్యో ఉండండి సార్, ఆ బ్లాక్ బర్డ్స్ రంగాన్ని ఎత్తుకుపోతారు. మంచి ప్లాన్, ట్రిక్ ఫర్ దాట్. కానీ అంతవరకు నేనేం చేస్తాను? సార్, రంగడి సీట్ ఖాళీగా ఉంది, పక్కింట్లో గోడ పువ్వు ఉంది. మంచి ప్లాన్. వెళ్ళిపోతా. ఓకే, వెళ్ళిపోతా. రంగా 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 రంగా. గుమ్మడి పువ్వా? ఎక్కడ సార్ బయలుదేరుతున్నారు? హాస్పిటల్కు. హాస్పిటల్ కా? నేను ప్రతి నుంచి వస్తున్నాను సార్. అక్కడ చూసాగా మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్. అంతే, రాసుకుని అప్పుడే ఇక్కడ చేరిపోయాడు అనమాట. వాడికి డ్యూటీ అవర్స్ లేవా? లేదు సార్, మీరు రెస్ట్ తీసుకునే టైము వాడికి డ్యూటీ అవర్. తప్ప నాకు చేసి టెస్ట్ చేసి 200-300 జేబులో చూసేసుకుంటున్నారు సార్. లైక్ తీసేలో అస్సు నాలాగే ఉన్నాడు కదా, అస్సు గుద్దినట్లు ఉన్నారు సార్. సార్, మీ ఇద్దరిని పెట్టి డబుల్ యాక్షన్ సినిమా తీస్తే 100 రోజులు గ్యారెంటీ సార్. సార్, కాశ్మీర్ టికెట్లు ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డూప్లికేట్ కార్డ్ని టికెట్లతో ఇక్కట్లు పెడదాను చూడు. ఓకే సార్. హలో, హలో, అక్కడ డాక్టర్ గారు ఉన్నారండి.
నేనే డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశాను. మీ ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ రిజర్వ్ చేశాను. అలాగే మా అసిస్టెంట్ కి ఇచ్చి టికెట్స్ మీ ఇంటికి పంపిస్తానండి. ఉంటాను డాక్టర్ గారు. కాశ్మీర్ కన్ఫ్యూజ్ కావక ఇదే నీకు. ఇప్పుడు డాక్టర్ 6 నెలలు కాశ్మీర్కి వెళ్తున్నారు అంతే. అసలు ఈ విషయం అసలు డాక్టర్ గారికి చెప్పాలి కదా. హలో 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 డాక్టర్ గారు ఉన్నారా? నేనే డాక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఇస్ ద మ్యాటర్? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి గాను కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశారా? అది మీరు ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ బుక్ చేశారా? చేస్తానండి. కుర్రాడి చేత మా ఇంటికి టికెట్స్ పంపిస్తారు అంతే కదా? పంపిస్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు బోల్తా పడ్డాడు. డూప్లికేట్ గాడు వల్లో పడ్డాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నన్ను రమ్మన్నారట? నేను ఒక 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవడానికి కాశ్మీర్ వెళదామని ప్లాన్ చేశాను. కాశ్మీర్ 6 months? I see. somehow I'm becoming nervous day by day. పని ఒత్తిడి వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ఉంటుంది. ఈ స్థితిలో ఒక డాక్టర్ పేషెంట్లను ట్రీట్ చేయడం ప్రమాదం. అవును సార్. అందుకే ఈ అట్మాస్ఫియర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డాక్టర్. డాక్టర్ కేశవ్, ఐ ఫర్గాట్. ఇన్ కేస్ ఈ మధ్యలోనే నేను తిరిగి వచ్చేసాననుకోండి, లేకపోతే ప్రయాణం మానేశాననుకోండి, నేనే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోకండి. రేపటి నుంచి ఆపరేషన్స్ అన్ని మీరే కండి. ఇదేమి డాక్టర్, క్వైట్ సర్ప్రైజింగ్. ఎస్, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. నా ఆరోగ్యం సరిగా లేని కారణాన ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే ఓకే, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వెన్ యు ఆర్ లీవింగ్ ఫర్ కాశ్మీర్? ఈరోజు ఆపరేషన్స్ మాత్రం మీరే చేయండి. షూర్ షూర్, తప్పకుండా. వాడెక్కడో దాక్కొని ఉంటాడు అనుకుంటాను. పెద్ద స్టేషన్ కదా, కనపడ్డు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. వస్తాను, మీరు తప్పకుండా వచ్చేస్తారు సార్. ఏమిటి సార్ మీరు వచ్చేసరికి? ఏం లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చలి కదా, వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. పెట్టెక్కడ సార్? పర్లేదు, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. ట్రైన్
రండి సార్ రండి. అలా కంగారు పడిపోతారేంటి? రండి రండి. కాశ్మీర్కి మించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. రండి. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నాం. అది నీ పాలిట బోనురా. అదే సార్.